హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 10 బిగ్ బాస్ సీజన్ 10 గురించి మేము ఇప్పుడే మాట్లాడుతుంది అని అనుకుంటే ఓకే, మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ప్రతి స్టార్ మాల్ వచ్చే ప్రతి కంటెంట్ని మనం ఇష్టపడుతుంటాం కాబట్టి మనం మాట్లాడుకోవాలి, తప్పదు కదా. ఓకే, చిన్న చిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాకు ఓకే, మీరు సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఒక 2K వరకు సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా. ఆ విషయంలో నేనైతే ఇప్పుడు యాడ్సప్గా చెప్తుంటాను. ఆ చిన్న చిన్న దాంట్లోనూ నేను ఒక చిన్నదాన్ని. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 10కి ఎవరు వస్తారు, ఎవరు రావాలనుకుంటారు, ఎవరు వస్తే బాగుంటుంది, ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఎవరు రావాలి, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనేది మీరు కమెంట్ చేస్తే నేనైతే మీరు కమెంట్ చేస్తారు. ఓకే, ఇంకెవరెవరు రావాలి, నేను చెప్పని పేర్లు ఏమన్నా మీకు రావాలని ఉంది అంటే మీరు ఆ పేర్లు కూడా కమెంట్ చేయొచ్చు, చెప్తా. ఫస్ట్ ఇంకా బిగ్ బాస్ సీజన్ తెలుగు ఇప్పుడే స్టార్ట్ చేశారంటే ఐ థింక్ అంటే ఇప్పటి నుంచే ఒక లైన్ వేసుకుంటారు. ఓకే, ఈ టైం నుంచి ఈ సెలబ్రిటీస్ ఇది ఇది వీళ్ళని పిలవాలా అని. అగ్ని పరీక్ష కూడా ఉంది. అగ్ని పరీక్ష ఓకే, అగ్ని పరీక్ష గురించి మాట్లాడతలేదు ఈమె అని అనుకోవచ్చు. లేదు, అగ్ని పరీక్ష గురించి కూడా చెప్తాను మీకు 100%. అగ్ని పరీక్ష గురించి కూడా నేను చెప్తాను 100%. ముందు ఈ విషయం మాట్లాడుకుందాం. మన బిగ్ బాస్ అవుట్లైన్ ఇప్పుడు వేసుకుంటారు. ఇంకా బిగ్ బాస్ ఇల్లు, ఇంకా బిగ్ బాస్ హౌస్ అవన్నీ తయారైతే చేయలేరు, నేను చెప్తున్నా కదా. తయారైతే ఇంకా కాలేదు, కానీ ఓకే, ఈ అవుట్లైన్ వేసుకుంటారు. ఇది ఈ టీము ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి ఓకే, వీళ్ళని పిలవాలి ఇది అని అవుట్లైన్ వేసుకుంటారు. అట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఇప్పుడిప్పుడే అప్రోచ్ కావాలి కాబట్టి ఇంకా ఒక అవుట్లైన్ వేసుకుంటారు. ఆ విషయంలో నేను చెప్తున్నా, అవుట్లైన్ వేసుకుంటారు వాళ్ళు. ఓకే, అయితే ఫస్ట్ నేనేం చెప్తున్నా, ఇప్పుడు మన స్టార్ మాల్ ఏమేమి జరుగుతుంది, కుక్ విత్ జాతిరత్నాలు జరుగుతుందా. కుక్ విత్ జాతిరత్నాలు మన అదేంటంటారు, కుక్ విత్ జాతిరత్నాలు జరుగుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ జరుగుతుంది. కుక్ విత్ జాతిరత్నాలు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక వీడియో చేసిన, ఆ వీడియోది నేను అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడింది. ఇప్పుడు మనం చెప్తా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఫస్ట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి జరిగింది కాబట్టి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి మాట్లాడుకుందాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరెవరు వస్తారో అది మాట్లాడుకునే ముందు ఓకే, ఒక నిమిషం. ఓకే, మే నుంచి స్టార్ట్ చేస్తారు. మే మధ్యలో కూడా నేను ఒక వీడియో చేస్తాను పక్క. మే నుంచి స్టార్ట్ చేస్తారు, ఎవరెవరు వస్తారు ఏంటో. వెనక జూన్ జూలైలో ఓకే, పీపుల్స్ ఇది అని అయినాక ఓకే, వీళ్ళకు కాల్స్ చేయడము, మీరు రావాలి ఇవ్వాలని. మినిమం బిగ్ బాస్ టీము 100 మెంబర్స్ని సెలబ్రిటీస్ని, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ కారని కాదు, అప్రోచ్ అయినాక ఓకే, వీళ్ళకి ఇంటర్వ్యూస్ అవన్నీ జరుగుతాయి. అవన్నీ జరిగి ఆగస్టులో వీళ్ళని ఓకే చేస్తారు. ఆగస్ట్ ఫస్ట్లో వీళ్ళని ఓకే చేస్తారు. కొంతమంది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళని ఓకే చేస్తారు. అలా బిగ్ బాస్లో మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళని అంటే ఓకే, ఆగస్టులో వీళ్ళకి మెయిల్స్ కాల్స్ కూడా వస్తాయి. ఓకే, మీరు సెలెక్ట్ అయ్యారు అది అని అంటారు. అట్లా అయిపోయాక అందరు అని చెప్పలేం, కొందరు మనం ఇప్పుడు చెప్పే పేర్లు వాళ్ళు కూడా అందరూ వస్తారని చెప్పలేం, కొందరు రావచ్చు అని చెప్తున్నాను. అయినాక మెయిల్స్ కాల్స్ ఓకే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఓకే అయిపోయాక, వాళ్ళ రెమ్యునరేషన్ అవంతా ఓకే అయిపోయాక ఓకే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు రావాలనుకునే వాళ్ళకు ఇలా ఉంటుంది, అది నేను చెప్తాను. తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు అంటే వస్తారు. అంటే కామన్గా వీళ్ళు రావాలి అనే ఇప్పుడు మనకుంటే కొందరు సీరియల్స్ నుంచి, కొందరు ఈ విధంగా లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సీజన్లో లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండర్ సెలబ్రిటీస్ ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు ఏంటంటే అండర్ సెలబ్రిటీస్ కామన్గా ఓకే, మీరు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యారనుకో, వీళ్ళకు కొంతమందికి అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అంటే ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అవుతుంది, 100% మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక అవుట్లైన్ గీసుకుంటారు. ఇది బిగ్ బాస్ సీజన్ 10. బిగ్ బాస్ సీజన్ 10కి తెలుగుకి మనం ఎవరిని పిలవాలి, ఎవరు పిలిస్తే ఎట్లా వస్తుంది, ఎవరు పిలిస్తే ఏ సెలబ్రిటీని పిలిస్తే మనకు షోకి ఎలా పాపులర్ అవుతాం, అది కామన్ ఉంటుంది కదా. బిగ్ బాస్ అంటే మొత్తం తెలుస్తుంది మనకు. కామన్గా యూట్యూబ్ ఛానల్ వల్ల అయినా బిగ్ బాస్ అంటే అంత తెలుస్తుంది. అలా అయితే మనము కామన్గా ఎవరెవరు వస్తారు జస్ట్ మనము ఒక రాయి వేసినట్టే అంతే, కానీ
పక్కా వీళ్ళే అని చెప్పము. మనకు లాస్ట్ బిగ్ బాస్ నాగార్జున సార్ లోపలికి పంపించి ఆ స్టేజ్ పైన పోయేంత వరకు మనకు వీళ్ళే అని మనమైతే పక్కా చెప్పలేము. అదైతే 100% రాసిస్తా. మా బిగ్ బాస్ స్టేజ్ పైన పోయేంత వరకు వీళ్ళని పక్కా చెప్పలేము. కొంతమందిని చెప్పగలుగుతాం కానీ కొంతమందిని చెప్పలేము, అది మనకు కూడా తెలుసు. ఓకే, ఫస్ట్ కావ్య కావ్య నిఖిల్ వాళ్ళ గర్ల్ఫ్రెండ్, ఒకానొక టైంలో గర్ల్ఫ్రెండ్ అంతే, ఇప్పుడు కాదు. ఓకే, వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ సీజన్ 8లో బాగా కాంట్రవర్సీ జరిగింది. బాగా కాంట్రవర్సీ జరిగింది. ఏంటంటే నిఖిల్ విషయంలో వాళ్ళు విడిపోయారు, కొంచెం కొన్ని గొడవలు అయ్యి వాళ్ళు విడిపోయారు. అది బాగా కాంట్రవర్సీ జరిగింది, అది మనకు తెలిసిందే. ఆ కాంట్రవర్సీ జరిగిందని కూడా మనకు తెలిసిందే. ఆ కాంట్రవర్సీ వల్ల చాలా సఫర్ అయిపోయింది ఆమె. కొన్ని జీ తెలుగు షోలు కూడా జరిగాయి. జీ తెలుగులో ఆట డ్యాన్స్ అనుకుంటా, అయితే నాకు జీ తెలుగులో ఏదో ఉంటుంది, అందులో కూడా ఒక కంటెస్టెంట్ అంటే ఒక టీమ్ లీడర్ లాగా ఉంది. సూపర్ నైస్. లాస్ట్లో వస్తుంది, వైల్డ్ కార్డ్ వస్తుంది అన్నారు, రాలేదు. ఈసారి మాత్రం వస్తుంది. 99.999% వస్తుంది. వీళ్ళే, నేను పక్కానే చెప్తలేను, ముందు చెప్తే వీళ్ళే నాకు పక్కా. అరే ఆ రోజు చెప్పావు కదా, ఈరోజు ఏమైందమ్మా అని అనుకోకండి ప్లీజ్. తర్వాత ఈవిడ వస్తే కూడా టీఆర్పీ బాగుంటుంది, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు టీఆర్పీ మంచి లెవెల్లో వస్తే మనకు కూడా యూట్యూబ్కి ఏమైనా ఫేమ్ వస్తుంది, మన యూట్యూబ్ కూడా కొంచెం అవుతుంది. ఓన్లీ డొల్లా వాళ్ళు తీసుకొని వస్తారు. డొల్లా అనే మనం ఆడవరకు పోయిండ్రు వాళ్ళంటే వాళ్ళు గ్రేట్, నేను 100% కాదని చెప్పాను. ఓకే నార్మల్ వాళ్ళని వచ్చారనుకో, అంత సీజన్ ఏమో అంత సెలెక్ట్ కాలేదనుకో, అది వేరు. అందుకే ఓకే, కావ్యశ్రీ గోరింటాకు సీరియల్లో, చిన్ని సీరియల్లో ఒకనొక టైంలో ఉంది చూడ, ఆమె కావ్యశ్రీ. తర్వాత తేజస్విని, అమర్ వాళ్ళ వైఫ్. లాస్ట్ వరకు అమర్ వాళ్ళ వైఫ్ కూడా లాస్ట్ సీజన్లో వస్తుంది అన్న రెమ్యునరేషన్ కానీ ఏనో అయిపోయి ఆవిడ రాలేదు. కానీ ఈమెకు ఒక కల్ట్ ఫ్యాన్ అనుకోండి, కల్ట్ ఫ్యాన్ లాగా అలా ఉంటారు. ఓకే, ఈవిడ వస్తే సీరియల్ వాళ్ళ విషయంలో కూడా చాలా జరుగుతాయి, చాలా మంచిగా ఉంటుంది అమర్ వాళ్ళ వైఫ్ రావడం. ఓకే, తమిళ్లో అనుకుంటా, తమిళ్లో ఏదో సీరియల్ చేస్తుంది, ఆ సీరియల్ అయిపోయినాయో కాలేదో అయితే తెలియదు మనకు. కుక్ విత్ జాతిరత్నాల్లో ఉంది కదా, కుక్ విత్ జాతిరత్నాల్లో ఉన్న ఆల్మోస్ట్ కొంతమంది వస్తారు. నేను కుక్ విత్ జాతిరత్నాల గురించి నేను లాస్ట్లో చెప్తాను. సింగర్ సాకేత్, కేబీకేజీ కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్, అది కేబీకేజీలో అనసూయ గారు హోస్టు. మన అనసూయ గారు గర్ల్స్ పరంగా, శేఖర్ మాస్టరు మన లేడీస్ పరంగా ఉంటుంది కేబీకేజీలో కూడా ఇతను వస్తారని లాస్ట్ వరకు వచ్చారు. 3 సీజన్స్ నుంచి అంటున్నారు సింగర్ సాకేత్ వస్తాడు అని కూడా. అది లాస్ట్ వరకు వచ్చి వెళ్తున్నాడు. మళ్ళీ ఇతను వస్తాడా రాడా చూడాలి, తెలుసుకోవాలి. ఐ థింక్ రావచ్చని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ చేయండి. తర్వాత బంచిక్ బబ్లు కూడా కేబీకేజీ, లాస్ట్ టైం కేబీకేజీ వస్తుంది, ప్రతిసారి బంచిక్ బబ్లు వస్తుండని కానీ రాలేడు. ఓకే, బంచిక్ బబ్లు వస్తుండని రాలేకపోతుండు. చూద్దాం ఈ సీజన్లో కమెడియన్గా ఇతన్ని తీసుకోవచ్చు. ఐ థింక్ ఇతన్ని నూకరాజుని కూడా తీసుకోవచ్చు అని నా ఒపీనియన్. చూద్దాం, వస్తే బాగుంటుంది. ఇంకా సింగర్స్ ఎవరినో ఒకరిని సింగర్స్ని తీసుకుంటారా, అసలు సింగర్స్ని మన సాకేత్ని తీసుకుంటారని నా ఒపీనియన్. సుధీర్ రెడ్డి మన యూట్యూబర్, ఆయన సుధీర్ టాక్స్ అని యూట్యూబర్. నిజంగా ఒకటి అరుణాచలం గురించి ఒకటి చేశారు, అది నాకు భలే నచ్చింది. కొన్ని సాఫ్ట్గా చాలా మంచి, ఆయన అయితే కాముష్ పర్సను. మొన్న రీసెంట్గా నిరుపం పరిటాల డాక్టర్ బాబుది కూడా ఇంటర్వ్యూ చేశాడు, అది భలే అనిపించింది, బాగుంది. అతను కూడా లాస్ట్ టైం వస్తాడు అన్నారు, వైల్డ్ కార్డ్ వస్తారన్నారు. మళ్ళీ ఏమైందో, ఇంటర్వ్యూలు అన్నీ జరిగిపోయాయి అంట కానీ రాలేదు. చూద్దాం, ఈసారి వస్తాడని ఐ థింక్ నాకు అనిపిస్తుంది. తర్వాత ఈషా లాగ్స్ అంట, మన లాగ్స్ లాగా ఈషా లాగ్స్ కూడా ఎవరో ఒక ఆమె యూఎస్ అమ్మాయి కూడా లాస్ట్ టైం ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయినాయంట, లాస్ట్లో ఎందుకు ఆపేశారో ఆమెను కూడా తెలియదు. ఓకే, ఆమె కూడా వస్తుంది అని అంటుండ్రు, చూడాలి మళ్ళీ వస్తుందా ఏమవుతుందో. ఈసారి రావచ్చు, ఐ థింక్ రావచ్చు అని నా ఒపీనియన్. అయినాక రాకేష్ అన్న ఓంకార్ అన్న ఒక షోలు ఉంటుంది చూడు, ఓంకార్ అన్న షోలో రాకేష్ సుజాత వీళ్ళు వచ్చారు కదా. ఈ రాకేష్ అన్న కూడా ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా రాకేష్ అన్న ఉన్నాడు, వస్తాడని అన్నారు.
రాలేరు. లాస్ట్లో మిస్ అయిపోయింది. అనిల్ జీల కూడా లాస్ట్లో వస్తాడు అన్నారు. అనిల్ జీల అన్న చూస్తే ఎందుకు మన ఫ్యామిలీలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కొంచెం. అనిల్ జీల అన్న వాళ్ళు వస్తారు అన్నారు, మళ్ళీ రాలేరు. మళ్ళీ అది ఏమైందో మళ్ళీ తెలియదు. నిజంగా నాకైతే ఓకే, బాగుంటుంది. వాళ్ళు అనిల్ జీల అన్న నిజంగా మన ఇంట్లో ఒక పర్సన్, మన అన్న ఉంటే ఎలా ఉంటారో నాకు అట్లా అనిపిస్తుంది. నాకు ఎందుకు ఎప్పుడు కలవాలి ఎప్పుడో ఒకసారి. చూద్దాం, మన యూట్యూబ్ సక్సెస్ అయినాక అప్పుడు మనం కలవచ్చేమో. ఐ థింక్ మనకు అప్పుడు ఆపర్చునిటీ వస్తుందేమో అతన్ని కలవడానికి. నిజంగా గంగవ్వ, అనిల్ జిలాన వీళ్ళందరూ బాగుంటారు. అది తర్వాత ఇంకెవరు, అనిల్ జిలాన వీళ్ళు అయిపోయింది. తర్వాత ఓకే, వీళ్ళందరి పేర్లు అయితే మనకు గుర్తున్నాయి. మనకు వీళ్ళందరూ వస్తారని అన్నారు, మళ్ళీ రాలేరు. వీళ్ళందరూ వస్తారని అన్నారు, వీళ్ళు రాలేరు. అయితే లాస్ట్లో మిస్ అయిపోయారు వీళ్ళు. లాస్ట్లో మిస్ అయిపోయారు వాళ్ళు. అదొక్క విషయంలో నాకు కొంచెం ఓకే, తేజస్విని వీళ్ళు వచ్చింటే బాగుండే లాస్ట్ టైం అని నా ఒపీనియన్. ఇంకా అది అయిపోయింది. తర్వాత ఇంకా ఓకే సపరేట్. తర్వాత కొన్ని షోలు జరుగుతున్నాయి మనకు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, కుక్ విత్ జాతిరత్నాలు, ఇవి జరుగుతున్నాయి మనకు తెలిసిందే. అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో అంజలక్క వస్తుందని, అంజలక్కను కూడా చాలామంది అన్నారు అంజలక్క వస్తుందని. ఓకే, అంజలక్క వస్తుంది. ఐ థింక్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంజలి అక్క వస్తుంది అంటే బాగుంది. కానీ అంజలి అక్క ఆల్రెడీ ఆమెకు చిన్న బాబు ఉన్నాడు, వదిలిపెట్టి రాలేదు. ఐ థింక్ రాలేదు అంటే ఇప్పటికే వదిలిపెట్టింది కదా, 40 days ఉంది కదా. ఐ థింక్ రాదని నా ఒపీనియన్. ఇంకా సెట్ కాదని కూడా కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే అక్క కొంచెం బాగానే గొడవడుతుంది, కానీ అంత ఏమో బిగ్ బాస్కి కొంచెం సెట్ కాదని అనిపిస్తుంది. ఏమో కొంచెం స్ట్రాంగ్ అయినా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మనకు తెలిసిందే. వస్తే నిజంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో, బిగ్ బాస్కి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కొంచెం అరవడం, కొన్ని విషయాల్లో ఆయన కొంచెం మైనస్లు ఉన్నాయి అంతే. అదంతా తెలుసుకొని వస్తే మాత్రం సూపర్ ఆడతాడు గేమ్. సూపర్ నిజంగా ప్రాణం పెట్టి అన్న గేమ్ ఆడతాడు. బిగ్ బాస్తో కావాల్సిందే అట్లాంటిది, ఒక హైపర్. బిగ్ బాస్కి కావాల్సిందే నిజంగా ఇట్లాంటి ఒక అట్లాంటి పర్సన్స్ బిగ్ బాస్కి వస్తే చాలా బాగుంటుంది. ఐ థింక్ నాకైతే తెలుసు, అదైతే చాలా చాలా బాగుంటుంది. బిగ్ బాస్కి వస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది. నిజంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. లాస్ట్ టైం కూడా నేను బిగ్ బాస్కి రావాలని నేను అంటే చేశాను వీడియో, మీరు చూసారో వస్తాడని అనుకున్నాం. లాస్ట్లో మిస్ అయిపోయింది. రెమినేషన్కు ఎందుకు మిస్ అయిపోయింది. ఈసారి వస్తాడని, ఐ థింక్ నాకు వస్తాడని నాకు అనిపిస్తుంది. ఆసియా నిజంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఫస్ట్లో ఒక టఫ్ కంటెస్టెంట్. ఆసియా మనకు తెలిసిందే. ఆసియా ఎవరు, నూకరాజ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఫస్ట్లో చాలా చాలా టఫ్ కంటెస్టెంట్. నిజంగా అందరు బాయ్స్ ఓడించి ఆ అమ్మాయి ఆడింది. అమ్మాయి అంతసేపు నిలబడ్డది ఒక కాలు మీద అంటేనే అది సూపర్. నేను చెప్పాను, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఆడపులి ఎవరనంటే పక్కా నేను చెప్తాను ఆసియా అంత గేమ్స్ ఆడుతుంది. కానీ ఒకటి ఏంటంటే ఎమోషనల్ అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి ఎమోషనల్ ఉంటుంది, కానీ కొంచెం ఓవర్ ఎమోషనల్ ఉండడం వల్ల ఓకే, ఆమె చెప్పే విధానం చెప్తుంటుంది, కానీ ఆ చెప్పే విధానం అది కన్వే కరెక్ట్ కాక చాలా ఎమోషనల్ అయిపోతుంది. నూకరాజు విషయంలో కూడా ఇంకా కోప్పడతాడు. నూకరాజు కూడా నాకెందుకు ఆసియాని కొంచెం డామినేట్ పరంగా అనిపిస్తుంది. తప్పంటలే నేను 100%. ఓకే, మన పార్ట్నర్ని మనం ఒక తీసుకోవడంలో తప్పు లేదు 100%. నూకరాజు ఆసియా జోడి మాత్రం హైలైట్ సూపరు. కానీ కొంచెం గొడవలైనా ఏదైనా ఓకే, నువ్వు ఏడ్చిరాపో, సరే నువ్వు ఏడ్చిరాపో అని అట్లా అంటే ఓకే, నూకరాజు ఉంటే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఓకే, నూకరాజు లేకపోతే అంటే ఓకే, ఆడ నుంచి ఈ బిగ్ బాస్కి వస్తే ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ఉంటుంది, ఓకే గట్టిగా ఆడుతుందా, ఉట్టిగా అందరు చెప్పిన మాటలు నమ్ముతా అంట. అది ఒక్కటి నమ్మకపోతే ఆసియా మాత్రం సూపర్. గేమ్స్ మాత్రం హైలైట్ ఇచ్చి పడేస్తుంది అనుకోండి గేమ్స్, అది మనకు తెలిసిందే సూపర్. తర్వాత ఓకే, కానీ వస్తే బాగుంటుంది. ఐ థింక్ రావచ్చని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపిస్తుంది ఆసియా అక్క వస్తే బాగుంటుంది గేమ్స్ మన బిగ్ బాస్ హౌస్కి? క్రయింగ్ బేబీ అని మాత్రం అనొద్దు ప్లీజ్, అదొకటి నేను చెప్పగలుగుతా అట్లా. తర్వాత ఓకే, బిగ్ బాస్లో ఆడొచ్చినాక ఎట్లా ఆడుతుందో తెలియదు, మనకి ఈడైతే బాగానే ఆడుతుంది, ఎట్లా ఆడుతుందో తెలియదు. ఓకే, మనం కూడా క్రయింగ్ బేబీ అనొచ్చు ఏమో, చెప్పలేం. ఓకే చూద్దాం. తర్వాత మహేష్ శాండ్రా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎలిమినేట్ అయ్యారు.
మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారు. అది వచ్చిర్రు మనకు తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్న టాప్ 5లో ఉన్నాడు మహేష్ ఆంధ్ర. వీళ్ళిద్దరికి ఫస్ట్ అరే వీళ్ళిద్దరు ఊకే గొడవడుతుంటే విడిపోతారా అని చాలా విషయాల్లో పోయినాయి. చాలా విషయాలు వాళ్ళని ఇంకా చాలా విషయాలుగా వాళ్ళు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్లకు పార్ట్నర్స్ రమ్మంటే వీళ్ళిద్దరు మాత్రం పక్కా వస్తారు అని నా ఒపీనియన్. ఎందుకంటే మహేష్ కూడా ఏం సీరియల్ లేవు కదా. ఓకే, ఐ థింక్ రావచ్చని నా ఒపీనియన్. నిజంగా మీకు ఎంతమందికి అనిపిస్తుంది? మహేష్ మాత్రం ఒకానొక టైంలో చాలా హుషారుగా ఉంటుండే, చాలా మంచిగా అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి ఒకసారి కీర్తి భట్ కోసం కూడా వచ్చాడు, అది మనకు తెలిసిందే. కీర్తి కోసం ఎవరిది అంటే శ్రీహాను ఏం పేరు రేవంత్ వీళ్ళు ఉన్నప్పుడు, ఆదిరెడ్డి రేవంత్ వీళ్ళు ఉన్నప్పుడు వచ్చారు. అది భలే అనిపించింది. కానీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అది భలే అనిపించింది, సూపర్. తర్వాత సోనియా బిగ్ బాస్ మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో సోనియా ఉంది, అది మనకు తెలిసిందే. తర్వాత సోనియా అయితే నిజంగా మొన్న ఒక విషయం జరిగినప్పుడు నూకరాజు వాళ్ళు సోనియా వాళ్ళు గొడవ అన్నప్పుడు బిగ్ బాస్ ఎట్లా హ్యాండిల్ చేశారో నిజంగా సూపర్. సోనియా నిజంగా చాలా మంచిగా ఆడుతుంది. చాలా నిజంగా ధైర్యానికి ఆవిడ ఎంత మాట్లాడో ఆమె బలం ధైర్యం అయితే మెచ్చుకోవాలి. సూపర్ అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. తన బలం నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి అలా ఉండాలనేమో. సోనియా వాళ్ళు నిజంగా సూపర్ అనిపించింది నాకు. వాళ్ళ జంట అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఏదో ఒక ప్రదీప్ షో చూసిన అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు. క్యూట్. సిద్ధు అయినా వీళ్ళిద్దరు చాలా మంచిగా ఆడుతుండ్రు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా చాలా మంచిగా ఆడుతుండ్రు. తర్వాత సంధ్య బ్రెట్టు మనకు తెలిసింది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో రేపు ఎలిమినేషన్ అవుతారు, మనకు తెలిసిందే. ఎలిమినేషన్ అయ్యారు కూడా. అయినాక సంధ్య బ్రెట్టులా సంధ్య నిజంగా ఇచ్చి పడేస్తుంది అనుకోండి. గేమ్స్ అంటే ప్రాణం పెట్టి ఆడుతుంది నిజంగా. గొడవలైన ఆర్గ్యుమెంట్స్ అయినా మనకు బిగ్ బాస్ హౌస్లో గొడవలు పడేటోళ్ళే మనకు కావాలి కదా. బిగ్ బాస్ హౌస్లో ఆ గొడవలు అనేటోళ్ళే మనకు కావాలన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఆర్గ్యుమెంట్లు అయినా మన సంధ్య మాత్రం ఇచ్చి పడేస్తుంది అనుకోండి. అట్లా సంధ్య కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందని చాలామంది అంటున్నారు. ఓకే, రావాలి సంధ్య, నాకైతే రావాలని ఉంది సంధ్య కూడా. ఓకే, వస్తే సంధ్య ఇచ్చి పడేస్తుంది. సంధ్య వాళ్ళు పోయినాక మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఓటింగ్ పెట్టిండ్రు, నాకు అదైతే నచ్చలేదు నిజంగా. సంధ్య కూడా ఇచ్చి పడేస్తుంది, సూపర్ నైస్. తర్వాత కుక్ విత్ జాతిరత్నాల గురించి అందా. లాస్ట్ టైం కుక్ విత్ జాతిరత్నాలలో కుక్కుగా మన తనుజ, జాతిరత్నంగా మన ఇమ్ము, రీతు వీళ్ళు మన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు, అది సూపర్ అనిపించింది. ఇప్పుడు కొత్త ఫేజ్లు కొన్ని వచ్చాయి కదా. కొత్త ఫేజ్ల తర్వాత ముందు ఒక విషయం చెప్తా. హరి అనుకుంటున్నా, హరి రాడు ఐ థింక్. ఎందుకంటే ప్రతి స్టార్ మాల్లో ప్రతి దాంట్లో మన ఎవరు హరే రాస్తున్నారు కాబట్టి రాకపోవచ్చు. కానీ హరికి ఇంట్రెస్ట్ ఉంది, కుక్ విత్ జాతిరత్నాలకు రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకైతే నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏమో వస్తాడో రాడో చెప్పారు. ఓకే, ఏదైనా మంచి చేస్తే ఓకే, ఏదైనా చేసినా వాళ్ళు కవర్ చేసుకుంటే ఓకే. స్టార్ మా బిడ్డే కాబట్టి స్టార్ మా బిడ్డే కవర్ చేసుకుంటారు అని అంటారు. ఐ థింక్ రావచ్చు, రాకపోవచ్చు తెలియదు. హరి వస్తే బాగుంటుందని నా ఒపీనియన్, మీకు తెలియాలి. ఓకే, తర్వాత పల్లవి గౌడ నిండు నూరేళ్ళ సాహసం జీ తెలుగు సీరియల్లో అది మా చనిపోయింటుంది ఆత్మలాగా వస్తుంది. అది అదే లాస్ట్ దాంట్లో కూడా ఆవిడ లాస్ట్ వరకు వస్తుంది. ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అంత అయిపోయినాయి, ఆవిడ వస్తుందని అనుకున్నాం. లాస్ట్ రాలేదు. ఆవిడకి ఏమైందో మనకు తెలియదు. లాస్ట్ వరకు వచ్చింది, అరే వస్తుందిరా అమ్మాయి అని అనుకున్నాం, రాలేదు, అది మనకు తెలిసిందే. తర్వాత దీపిక అబ్బా, దీపికకు బిగ్ బాస్ హౌస్లోకి రావాలి. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్. చాలామంది బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ అంటే చాలామంది ఇష్టపడతారు. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక రావాలని కూడా చాలామంది కోరుకుంటారు. కానీ మళ్ళీ దీపిక ఈసారి వస్తుందని చాలామంది అనుకుంటుండ్రు. చూడాలి, దీపిక వస్తే బాగుంటుంది. తర్వాత సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది మన మంగ్లీ కాంట్రవర్సీలో. ఏదో 150 కోట్లు స్కామ్. 150 కోట్లు తిన్నికి గతి లేదు, రూపాయి కూడా. నాకైతే నిజం చెప్తాను 150 కోట్ల అనిపించింది నిజంగా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది రియలో తప్పు మనకు తెలియదు. తెలియకుండా మనం ఎవరిని ఏమనొద్దు. 150 కోట్లు పెట్టి మంగ్లీ తీసుకుంటుందా తీసుకోలేదా మనకు తెలియదు కాబట్టి ఆ కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడొద్దు. ఆ దాంట్లో మంగ్లీని కూడా పిలవచ్చు అని అంటారు. ప్రభాకర్ వాళ్ళ కొడుకు చంద్రహాస్ ఏదో సాంగ్ వాడి ఆయన బాగా ఏదో కాంట్రవర్సీ అయ్యి అది పెద్ద గొడవలయ్యి అది సినిమాది ఏదేదో జరిగిపోయింది. ఆ విషయంలో అతను అబ్బాయి చంద్రహాస్ వస్తాడని చాలామంది అంటున్నారు. బీకేపీ హోమ్స్
బీకేపీ హోమ్స్ భాను సోపాలు ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్ నిజంగా ఆయన ఒక సోషల్ మీడియాలో కూడా చాలా మంచిగా మోటివేషన్ ఇచ్చడం చాలా బాగుంటుంది అతను బీకేపీ హోమ్స్ భాను. నాకైతే నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది బీకేపీ భాను. అతను అతను వస్తాడు నిజంగా బిజినెస్ పరంగా కూడా అట్లాంటి వాళ్ళని కూడా పిలిపియాలి. ఎందుకంటే ఓకే కొంతమంది యూత్ ఇంకొకటి ప్రసాద్ గారు యూట్యూబర్, ఈయన ఫోన్ల గురించి స్కామ్స్ గురించి చెప్తుంటాడు చూడండి అతను. అయితే ఈయన కూడా బీకేపీ హోమ్స్ ప్రసాద్ గారు వీళ్ళంతే వీళ్ళు బిజినెస్ పరంగా మన యూత్ కొంతమంది చాలామంది చెడిపోతున్నారు. అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 80% చెడిపోతున్నారు, ఒక 20% కరెక్ట్ ఉన్నారు. అది మన అందరికీ తెలుసు, మనం అందరం చూస్తున్నాం. ఎవరేమనుకున్నా నేను ఇలా చెప్తా. అయితే ఓకే ఇట్లా బీకేబీ హోమ్స్ భాను, మా భాను గారు మన ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ చెప్పే ఓకే బిజినెస్ పరంగా ఉంటే యూత్ వాళ్ళు చూసి ఓకే చాలామంది బిగ్ బాస్ని కాంట్రవర్సీ బిగ్ బాస్ని చూడరు అని అనుకుంటారు. తిట్టడం కోసమైనా బిగ్ బాస్ చూస్తుంటారు, తిట్టడం కోసమైనా కామన్గా యూట్యూబ్లో రీల్స్ పోతున్నప్పుడు కూడా బిగ్ బాస్ వస్తుంది కదా, బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా బిగ్ బాస్ వైరల్ ఆల్రెడీ అట్లా. ఇంకొకటి ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఓకే వీళ్ళు రోడ్ షో అంట, అదేందో నాకు కూడా అంత తెలియదు. ఓకే అది వచ్చినప్పుడు చూడాలి, మనకు తెలియదు, మనం చిన్న యూట్యూబర్స్ కాబట్టి మనకు అది అంత అది తెలియదు. అగ్ని పరీక్షలో కూడా ఎవరెవరు తీసుకోవాలి ఎవరెవరు అంటే రోడ్ షో, ఐ థింక్ రోడ్ షోనా అది ఏదో ఒక షో. ఆ షో వచ్చినప్పుడే అది ఇప్పుడు ఈ మేలో వస్తుందంటే ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోయిన వెంటనే ఆ షో స్టార్ట్ అవుతుంది. ఆ షో స్టార్ట్ అయినాక అది ఓన్లీ కామనర్స్ వచ్చినప్పుడు ఆ కామనర్స్ అందులో కూడా ఒక కామనర్స్ని తీసుకొని వాళ్ళని గెలిచిన వాళ్ళని అందులో వాళ్ళని తీసుకొని అది జరుగుతుందంట, మనకు తెలియదు. ఓకే అది తర్వాత అగ్ని పరీక్ష ఈసారి టీవీలో వస్తుందంట. ఒకనొక టైంలో మనకు ఓన్లీ మనకు అదేంటంటే జియో హాట్స్టార్లో వచ్చింది లాస్ట్ సీజన్. ఈసారి టీవీ షో వచ్చినప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్ సెలబ్రిటీస్ వస్తారు, మన సెలబ్రిటీస్ అయిపోతారు. ఎందుకంటే టీవీలో వచ్చిన వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్, ఒకసారి ఇట్లా కనిపించిపోయినా కూడా వాళ్ళు సెలబ్రిటీసే. అది ఎవరైనా కానీ నిజం చెప్తా, పలానా నేను పోయినా కూడా అదంతా సెలబ్రిటీ లాగానే ఫీల్ అయిపోతాము. బిగ్ బాస్ హౌస్ ఇంకా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తున్న కొన్ని కాంట్రవర్సీ వాళ్ళని కూడా చెప్పలేము మనం, రావచ్చు. తర్వాత బిగ్ బాస్ హౌస్ నిజంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆగస్ట్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయిపోతుంది. చూడాలి మళ్ళీ ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో. నేనైతే వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ సీజన్ కోసం. మీరు ఎంతమంది వెయిట్ చేస్తుండ్రో కమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా ఓకే కొందరు వస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే చూద్దాం ఎవరెవరు వస్తారో ఏమేమి వస్తారో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మిగతా నాకు కొన్ని ఇంకా విషయాలు తెలిసినప్పుడు నేను పక్కా వీడియో చేస్తాను బిగ్ బాస్ 10 గురించి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.